అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే శ్రావణ మాసం వస్తుంది కదా. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు వరలక్ష్మి వ్రతం వచ్చేసినట్లే. వరలక్ష్మి వ్రతం రోజున ఈ విధంగా చామంతి మాల కట్టి వేయండి, చాలా బాగుంటుంది. అలాగే 2 నిమిషాలతో చాలా తక్కువ పువ్వులతో అమ్మవారికి మాల అయితే కట్టేయొచ్చండి. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తే చూడండి. ఫస్ట్ అయితే చామంతి పూలు కొన్న కాడలు అయితే తీసేయాలండి. అవి తీస్తేనే మనం ఈ మాల ఈజీగా కట్టడానికి అవుతుంది. ఈ విధంగా వెనకున్న మూడుకులు అయితే తీసేయాలి. తర్వాత ఈ విధంగా ఒక చైర్ అయితే తీసుకోండి. డైనింగ్ టేబుల్ చైర్ ఉంటే అది తీసుకోండి, అంటే కదలకుండా ఉంటుంది, అందుకనే చెప్తున్నా. ఈ విధంగా 3 అయితే కట్టుకోవాలండి. తర్వాత ఈ రెండింటి మధ్యలోంచి పువ్వు పెట్టుకొని దారం వాటిపై నుంచి వేసి కింద నుంచి అయితే లాగాలండి దారాన్ని. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు కడితే సరిపోతుంది. చాలా ఈజీగా ఎన్ని పూలతోనైనా ఎంత మాలైనా కట్టేయొచ్చండి. ఈ చామంతి పూలు మాలకైతే మనకి పువ్వులు ఎక్కువ అవసరం లేదు. నా దగ్గర 15-20 పూలు ఉన్నా చాలండి, మాల ఈజీగా కట్టుకోవచ్చు. లాస్ట్లో ఒక పువ్వు ఉంచితే సరిపోతుంది అన్నింటినీ కట్టేసి. చూడండి, ఈ విధంగా చాలా అందంగా వస్తుందండి. చాలా బాగుంటుంది మాల అయితే మాత్రం. మాల మొత్తం కట్టేయడం అయిపోయినాక లాస్ట్లో ఒక పువ్వునైతే ఉంచుకోవాలండి. ఈ విధంగా సూదికి దారం ఎక్కించేసి ఒక పువ్వునైతే గుచ్చుకోవాలి. ఆ పువ్వుని ఆ మధ్యలో ఉంది కదా, ఆ పువ్వుతో గుచ్చేసి ఒక ముడైతే పెట్టేయాలండి. అంటే కిందకు ఒక పువ్వు వేలాడుతూ ఉంటే మాల అందంగా కనిపిస్తుంది కదా. ఈ విధంగా చూడండి ఎంత బాగుందో. ఈ మాలకి ఇప్పుడు మనం గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుంటే మాల మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా చామంతి మాల కట్టుంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్.